హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఈ విధంగా అయితే బ్లౌజ్ మోడల్గా ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఈ బ్లౌజ్కి అయితే బ్యాక్ నెక్కి వర్క్ అయితే ఇచ్చారండి. శారీలోనే ఈ విధంగా అయితే వర్క్ ఇచ్చేసారు. కానీ ఈ కస్టమరు నాకు ఈ విధంగా వర్క్ చిన్నగా ఉంది, కొంచెం శారీ అయితే గ్రాండ్గా ఉంది కదా, నాకు మంచిగా వర్క్ చేసేయండి అక్క, డిజైన్ ఏదన్నా పెట్టండి అక్క అనేసి అయితే ఇచ్చారు. చూడండి, నేను ఈ డిజైన్ని నేను ఏ విధంగా మారుస్తాను అనేది ఒకసారి కట్ చేసి కుట్టి మీకైతే చూపిస్తాను. చూడండి, ఇలాగా వచ్చిన వాటికి ఏ విధంగా మనం డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది అయితే నేను చూపిస్తాను. అలాగే నేను ఫస్ట్ లైనింగ్ కట్ చేసి పెట్టానండి. ఈ లైనింగ్ ఎలా కట్ చేశాను, ఎంత హైటు లూజ్ అనేది ఎంత అనేది నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇదైతే ఇప్పుడు పొడవు వచ్చేసరికి 15.5 ఉందండి. 15.5 పొడవు తీసుకున్నాను. అలాగే లూజ్ వచ్చేసరికి 10 ఇంచులండి. 10 ఇంచుల లూజ్ ఉంది. 10 ఇంచుల లూజ్ తీసుకొని అలాగే 2 ఇంచెస్ ఖర్చుకి వదిలేసానండి. ఖర్చు కోసము 2 ఇంచెస్ వదిలేసాను. ఇప్పుడు దీనికి చూడండి, నెక్ డ్రా చేసుకుందాము. 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోండి. పైన షోల్డర్ దగ్గర 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకున్నాను. అలాగే దీని నెక్ పొడవు వచ్చేసరికి నేను 9.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకున్నాను. చూడండి, నెక్ పొడవు 9.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకొని ఇప్పుడు పైన 2.5 కింద 2.5 మార్క్ చేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు ఒక బాక్స్ లాగా మనము మార్క్ వేసుకుందాము. చూడండి, నేను ఈ విధంగా ఒక బాక్స్ లాగా టేప్ సహాయంతో ఒక బాక్స్ వేసాను. చూడండి, దీన్ని ఇప్పుడు ఒక కర్వ్ షేప్లో, ఒక రౌండ్ షేప్లో దీన్నైతే మార్క్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఒక రౌండ్ షేప్ అయితే వచ్చేసింది. తర్వాత దీన్ని పేపర్ క్యాన్వాస్ పైన మనం కట్ చేసుకుందాం. డైరెక్ట్ లైనింగ్ కట్ చేయకండి. ఎప్పుడైనా మీకు చూపించాలని మాత్రమే నేను లైనింగ్ పైన మార్క్ వేసుకున్నాను. మామూలుగా అయితే పేపర్ పైనే మనం పేపర్ క్యాన్వాస్ ఉంటుంది కదా, దీనిపైన మార్క్ వేసుకున్నాను. అలాగే పైన 2.5 తీసుకున్నాను కదా, ఇటు సైడ్ కూడా కింద వచ్చేసరికి 9.5 ఇంచెస్. నెక్ పొడవు వచ్చేసరికి 9.5 అండి. 9.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలాగే ఇక్కడ వెడల్పు కూడా 2.5 తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒక బాక్స్ షేప్లో ఇప్పుడు మనం ఏ విధంగా లైనింగ్కి అయితే మనం డ్రా చేసుకున్నామో అలాగే పేపర్ పైన కూడా చేసుకున్నాం. ఈ కస్టమర్ కొంచెం కింద వెడల్పుగా కావాలన్నారనేసి కింద ఈ విధంగా అయితే ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నానని, పైన వచ్చేసరికి ఇట్లా ఈ విధంగా క్రాస్ పెట్టుకున్నారంటే చూడండి, ఈ విధంగా నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా క్రాస్ పెట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచుకి షోల్డర్ దగ్గర వచ్చేసరికి 2.5, కింద వచ్చేసరికి 3 ఇంచెస్ పెట్టేశాను. చూడండి, ఇప్పుడు దీనికి కర్వ్ షేప్, ఒక రౌండ్ షేప్ అనేది మనము మార్కింగ్ వేసుకుందాం. చూడండి, కింద డీపు కొంచెం ఎక్కువ రౌండ్గా రావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు 1.5 ఇంచెస్, 1.5 ఇంచ్ వెడల్పు పైన నేనైతే దీనికి మార్కింగ్ వేస్తున్నాను. 1.5 ఈ విధంగా అయితే మనము మార్కింగ్ వేసుకుంటున్న తర్వాత చూడండి, ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. మొత్తం కింద వరకు, పైనుంచి కింద వరకు 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇప్పుడు చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్నాం కదా, దీన్ని కలుపుకుంటూ ఒక రౌండ్ అనేది మనము మార్క్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. నా దగ్గర పెన్సిలే ఉంది, మీ దగ్గర మార్కర్ కానీ అట్లా ఏదన్నా ఉంటే ఇంకొంచెం బాగా కనిపిస్తుందండి. పెన్సిల్ కూడా పర్లేదు, బాగానే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని అయితే మొత్తం కట్ చేసుకునేద్దాము. ఫస్ట్ మనం మార్క్ వేసుకున్న దాన్ని కట్ చేసామండి. తర్వాత రౌండ్ నెక్ మాత్రం కట్ చేసాను. చూడండి, ఇప్పుడు దీన్ని ఇప్పుడు లైట్ ఆరెంజ్ కలర్ క్లాత్ అండి. ఇది డిజైన్లో శారీకి ఎలాంటి ఇది లేదు. దీనికి బోర్డర్ దగ్గర లైట్ ఆరెంజ్ కొంచెం టచ్లో ఉంది, అందుకనేసి నేను ఈ లైట్ ఆరెంజ్ని తీసుకున్నాను. లైట్గా ఉందండి ఆరెంజ్ కూడా, ఇది ఆరెంజ్ కానీ లైట్ కలర్గా. ఇప్పుడు దీన్ని అయితే ఐరన్ చేసేసుకుందాము. ఐరన్ చేసుకున్న తర్వాత
ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, మొత్తము ఎక్స్ట్రా ఉంది కదా, ఇది మొత్తం కట్ చేసుకుందాము. ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కట్ చేయండి, ఎందుకంటే ఇది లోపల మడత పెట్టి కుట్టాలి కదా. నేను చూపిస్తాను చూడండి ఎలాగనేసి. ఈ విధంగా మొత్తం కట్ చేయకూడదు, క్యాన్వాస్ ఆనుకొని అయితే కట్ చేయొద్దండి. చూడండి ఈ విధంగా మడత పెట్టి కుట్టేదానికోసమని హాఫ్ ఇంచ్ మనము వదిలేయాలండి. వదిలేసి హాఫ్ ఇంచ్ వదిలేసి తర్వాత కట్ చేయాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు జాయిన్ చేసుకుందామండి. మొత్తం రెండు పెట్టి జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న టక్స్ ఇవ్వాలి. మనం ఆల్రెడీ క్యాన్వాస్ రౌండ్ ఉంది కదా, దీనికి ఇప్పుడు మడత పెట్టి ఈ విధంగా ఎడ్జ్లో మడతలు పెట్టి మొత్తం రౌండ్ అనేది కుట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా, దాన్ని లోపలికి పెట్టి టక్స్ ఇచ్చారంటే రౌండ్ అనేది బాగా తిరుగుతుంది. చూడండి ఈ విధంగా అయితే కట్ చేసేసి ఈ విధంగా కుట్టుకోవాలి. రౌండ్ మొత్తం కుట్టేసేయాలండి. టక్స్ దగ్గర కొంచెం ఇట్లా పైకి జరిపారంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు లైనింగ్కి ఈ క్యాన్వాస్ అనేది లోపల పక్కకు ఉండాలి. మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా కుట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఈ విధంగా ఫస్ట్ మనము మధ్యలో సెంటర్ దగ్గర ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న సెంటర్ దగ్గర నుంచి మిషన్ కుట్టు అనేది లాగించామంటే అది కరెక్ట్గా వస్తుంది, అంటే జరిగిపోకుండా అనేది వస్తుంది. చూడండి ఈ విధంగా మన క్యాన్వాస్ బాగా కనిపిస్తూ ఉంది కదా వెనక పక్క వైట్గా, అందుకనేసి రౌండ్ మనం దానిపైనే కుట్టేసామని ఇక్కడే బాగా కనిపిస్తుంటుందండి వైట్ కలర్ క్యాన్వాస్ అనేది. ఇప్పుడు దీనిపైనే మనం ఎక్కడైతే మనం ఫస్ట్లో కట్ చేసుకున్నాం కదా క్యాన్వాస్ పైన, దానిపైనే మనము ఒక పాదం వడల్పు చూడండి, పాదం మందం పైన నేను క్లాత్ ఇటు సైడ్ వదిలేసి దానిపైనే కుట్టి వేసాను. చూడండి బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. దీన్ని ఇప్పుడు మనం కుట్టి వేసిన తర్వాత రౌండ్ నెక్ కుట్టేసేసాం కదా, దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన తర్వాత చిన్నవి చూడండి ఈ విధంగా కట్ చేసాం కదా. ఇప్పుడు శారీ కలర్ క్లాత్ మనం ఈ విధంగా పైపింగ్ అనేది వేసేద్దాము. చూడండి శారీ కలర్ అన్నమాట ఇది. శారీ కలర్తో మనం ఈ విధంగా మొత్తం పైపింగ్ కోసం అనేసి మనం ఏదైతే ఆరెంజ్ కలర్ పైన పెట్టేసి ఈ విధంగా పైపింగ్ అనేది వేసేద్దాము. పైపింగ్ వేస్తే కొంచెం లుక్ అనేది వస్తుందండి డిజైన్ కోసము. దీనికి చిన్న టక్స్ అనేది ఇచ్చేసామంటే చూడండి ఈ విధంగా చిన్న టక్స్ ఇచ్చామంటే రౌండ్ నెక్ అనేది చాలా క్లియర్గా తిరుగుతుంది. చూడండి పైపింగ్ థ్రెడ్ లేకపోయినా కూడా మనకి పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఎందుకంటే మనము క్యాన్వాస్ వేస్తున్నాం కదా, కింద కొంచెం స్టిఫ్నెస్ కోసము క్యాన్వాస్ ఉంది, అందువల్ల ఇది అనేది పైపింగ్ థ్రెడ్ లేకపోయినా సన్నగా బాగా వస్తుందండి. చూడండి ఈ విధంగా అయితే మొత్తం మనము పైపింగ్ చేసేసుకోవాలి. రౌండ్ నెక్కి ఈ విధంగా పైపింగ్ చేసేయాలి. చూడండి ఈ విధంగా నిదానంగా వెనక పక్క లాగి పట్టుకొని ఈ విధంగా పైపింగ్ అనేది వేయాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. ఇంకా చాలామంది చూసేదానికి మన వీడియో మీరు ఇచ్చే లైక్ వల్ల చాలామంది అయితే చూడగలుగుతారండి మన వీడియో అనేది. చూడండి పైపింగ్ వేసిన తర్వాత ఇప్పుడు చిన్న క్లాత్ బాక్స్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. నేనైతే 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా క్రాస్గా పెట్టి ఇంకొక మడత పెట్టండి, అలాగే ఇంకొక మడత కూడా మొత్తం 3 మడతలు అయితే పెట్టాను నేను. చూడండి 3 మడతలు పెట్టి ఎడ్జ్కి ఒక కుట్టు అయితే వేసేయండి. చూడండి ఇంకొకసారి ఈ విధంగా ఇలాగా మడత పెట్టి ఎడ్జ్కి కుట్టు వేసేయాలి. అన్నీ ఈ విధంగానే. ఒకటి ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, ఇంకొకటి శారీ కలర్ తీసుకున్నానండి నేను. ఈ విధంగా మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా అన్నీ ఈ విధంగానే స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి అన్ని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసాక ఎడ్జ్ అనేది కొంచెం కట్ చేసి దారం కూడా కట్ చేసేసానండి.
ఇప్పుడు దీన్ని మొత్తము ఇవన్నీ చాలా చేసుకోవాలి ఈ విధంగా. చూడండి నేనైతే అన్నీ చేసి పెట్టేశాను. ఇప్పుడు మనము ఆరెంజ్ కలర్ క్లాత్ ఉంది కదా, దీని కింద ఆరెంజ్ కలర్ క్లాత్ దీని కింద ఓపెన్ మన వైపు ఉండేటట్లుగా మనం చేసిన చిన్న చిన్న ఫ్లవర్స్ని మన పక్క ఉండేలాగా లీవ్స్, ఇది లీవ్స్ డిజైన్ అండి, ఆకు డిజైన్ వస్తుంది చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఒకటి సిమెంట్ కలర్ పెట్టేసి, ఇంకొకటి అది సిమెంట్ కలర్ కాదు లైట్ గ్రీన్ అన్నమాట, ఇంకొకటి ఆరెంజ్ కలర్. ఈ విధంగా సిమెంట్ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి మార్చి ఒకటి, ఈ విధంగా మొత్తం రౌండ్కి ఫుల్ చేయొద్దండి. హాఫ్ దగ్గర వచ్చేసి హాఫ్ కుట్టిన తర్వాత కొంచెం నిలిపేయాలి. సెంటర్ ఉంటుంది కదా, నెక్ సెంటర్ దగ్గర నిలిపేద్దాము. చూడండి మొత్తం ఈ విధంగా 1 by 1 ఒకటి తర్వాత ఒకటి ఆరెంజ్, ఒకటి గ్రీన్, ఒకటి ఆరెంజ్, ఒకటి గ్రీన్, ఈ విధంగా మొత్తం కుట్టేయాలి. చూడండి సెంటర్లో వచ్చిన తర్వాత ఇక్కడ సెంటర్ దగ్గర కొంచెం ఒక ½ ఇంచ్ ముందుగానే మనము దీన్ని కుట్టి తీసేయాలి. తర్వాత నెక్ ఇటు సైడ్, ఇప్పుడు మనము రైట్ సైడ్ కుట్టేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి ఈ విధంగా కుట్టాలి. అంటే రివర్స్ పడిపోతుంది, ఆ రౌండ్లోంచే కుట్టుంటే లీవ్స్ అనేది రివర్స్ పడతాయి. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి కుట్టేసి, ఇప్పుడు ఏ విధంగా అయితే ½ ఇంచ్ దగ్గర మనమైతే వదిలేసామో అదే విధంగా ఇటు సైడ్ కూడా 1 by 1 ఒకటి ఆరెంజ్, ఒకటి లైట్ గ్రీన్ కలర్, ఈ విధంగా ఫ్లవర్స్ మొత్తం పెట్టేశారంటే లీవ్స్ ఇవన్నీ ఆకు డిజైన్ వస్తుంది. ఇదైతే చూడండి ఏ విధంగా వస్తుంది. ఈ ఫ్లవర్ అయితే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేశానండి, మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్గా ఉంటే చూడండి, మీకు కావాలి నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఈ ఫ్లవర్ ఎలా చేశాను అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. చూసారంటే మీకు ఎలా అర్థమైపోతుంది ఎలా చేశాను అనేది. చూడండి నేను గ్రీన్ కలర్ సెంటర్లో అయితే పెట్టాను బటను, అలాగే గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ బటన్ పెట్టానండి. గ్రీన్ కలర్ మొత్తం ఫ్లవర్తో చేశాను. చేసేసి తర్వాత ఈ విధంగా అయితే లుక్ వచ్చింది చూడండి. ఇప్పుడు దీనికి లీవ్స్ చిన్నగా ఇట్లా పైకి ఎత్తారంటే ఇది ఓపెన్ అయిపోతుంది సెంటర్లోది. దీనికి మధ్యలో ఓపెన్ అయిన తర్వాత అస్సలు నిలవదండి, ఒక పూస పెట్టి గుచ్చితే కానీ అది అలాగే పడి ఉంటుంది, ఇంకా పక్కకు కూడా వెళ్ళదు. మీరు కానీ పూస కానీ లేకపోతే చేయకపోతే అది పూస అనేది పెడితే గోల్డ్ కలర్ అయినా ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే వైట్ కలర్ పెట్టానండి, వైట్ కలర్ పూస దించాను చూడండి. ఒక్కొక్క దానికి ఈ విధంగా పెట్టాను. పూస లేకపోయినా పర్లేదండి, అలాగే ఒక థ్రెడ్తో ఒక స్టిచ్ వేశారంటే, ఒక కుట్టి వేశారంటే అది అలాగే ఉండిపోతుందండి. కానీ ఖచ్చితంగా ఈ విధంగా కుట్టి అనేది వేస్తే ఓపెన్ చేసి ఈ విధంగా కుట్టి వేస్తేనే అది నిలబడుతుంది. చూడండి పూస లేకపోయినా సేమ్ ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకున్నారంటే, చిన్నగా కుట్టారంటే చూడండి మొత్తం మనము ఇదే విధంగా కుట్టేసుకున్న తర్వాత దీని ఫైనల్ లుక్ చూసారా ఏ విధంగా వచ్చిందో. చూడండి చాలా బాగా వచ్చింది కదా డిజైను. చూడండి ఈ డిజైన్ ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. శారీలో ఈ విధంగా డిజైన్ వచ్చినప్పుడు ఒక రౌండ్ నెక్, ఈ నెక్, ఆ నెక్ అనేసి కాకుండా ఇలా డిజైన్స్ చేసినా కూడా కరెక్ట్గా ఉంటుందని చూసేదానికి డిజైన్ వర్క్ లాగానే ఉంది చూడండి. అసలైతే నేను ఎక్కడా రౌండ్ బుటీస్లు కూడా ఎక్కడా కట్ చేసేయలేదు, చాలా బాగా వచ్చింది. ఆ డిజైన్కి ఇది సెట్ అయిపోయిందండి, చాలా బాగుంది కదా. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.